కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. జనగణ మంగళదాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్దని జీవంతే చాలు. విలిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి. నవ్యాంధ్ర పాలకుడై
మద్దతు పలికింది. రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మగౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు కవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కన అమరావతి కోసం పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది. ఆవేదన ఉందండి. పాదించగా రేపటి దారికి దీపము నీవై రాష్ట్రమునే పదమూడో వార్డు టెక్కే ఏరియాలో ఈరోజు ఇంటికి తిరగడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అంతా ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఒక వ్యవస్థనే ఈరోజు నంద్యాలలో లేనట్టుగా తయారైంది. చిన్నపాటి వర్షాలకి ఈరోజు రోడ్లన్నీ కూడా వాటర్తో పొంగి పొర్లే పరిస్థితి, ఈరోజు నదులు తలపించే పరిస్థితికి ఈరోజు నంద్యాల అంత అధ్వానంగా తయారైంది. దీనికి ఏదో కాలువలు క్లీనింగ్ లేదు, శానిటేషన్ వర్కర్స్ ఎవరు కూడా అసలు వార్డుల్లోకి వచ్చి క్లీనింగ్ అనేది పరిస్థితే ఈరోజు నంద్యాల కరువైందని కూడా తెలుస్తుంది. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా కుక్కల బాధ అనేది చాలా ఘోరంగా ఈరోజు నంద్యాలలో ఏర్పడింది. మొన్ననే ఒక చిన్న పాప అరెస్ట్ పాపను కూడా కుక్క కచ్చి ఈరోజు సర్జరీ చేసుకునే పరిస్థితి ఈరోజు నంద్యాలలో ఉంది. ఎక్కడికి వెళ్ళినా జ్వరంతో ప్రతి ఒక్క వార్డులో ఈరోజు సమస్యగా మారింది. కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఏదో వచ్చినామా చూసిపోయినామా అన్నట్టుగా దానికి కుక్కలకి మాత్రం పట్టుకోవడానికి ఇంత అమౌంట్ కేటాయించినాము అని కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు ఇప్పటికే వాళ్ళ అకౌంట్లో చెల్లించడం జరిగింది. కానీ ఎవరు కూడా వచ్చి వార్డులలో కుక్కల్ని పట్టుకుపోయారు కానీ లేకపోతే ఆపరేషన్స్ కానీ చేసిన పరిస్థితే లేదు. ఇంకా నిన్న ఒక ఫోటో కూడా వచ్చింది, ఏటీఎంలో కుక్కలు ఏసీ వేసుకుని పడుకున్నంత పరిస్థితి ఈరోజు మొత్తం ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్ లాగా ఈరోజు నంద్యాలలో పరిస్థితి తయారైంది. చిన్నపాటి వర్షాలకి కాలువలు పొంగిపోవడం కానీ అంత అధ్వానమైన పరిస్థితి ఈరోజు నంద్యాలలో వచ్చింది. ఏ రోడ్లు చూసినా గుంతలమయంగా తయారైంది. ఎక్కడ కూడా అభివృద్ధి అనే మాటకి ఈరోజు నంద్యాలలో అర్థమే లేకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కానట్టుగా ఈరోజు వెంటనే ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టి ఇవన్నీ దీని మీద చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఎన్నోసార్లు మీడియాలో ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీలు కానీ వామపక్ష పార్టీలు కానీ ఎంతమంది చెప్తున్నా కూడా ఆయనకు అసలు పట్టనట్టుగానే ఈరోజు ఆయన మాత్రం ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. వెంటనే అధికారులైనా స్పందించి దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తున్నారు. బాదుడే బాదు కార్యక్రమం 13వ వార్డులో బ్రహ్మారెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు కౌన్సిలర్ ప్రజల్లో అనిహ్యముగా చాలా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్టు వేశారమే పద్మావతి నగర్ కొత్త కాలనీ ఆడ ఎప్పుడు చూసినా పద్మావతి నగర్, సంజీవ నగర్, శ్రీనివాస నగర్ ఎప్పుడు నీళ్ళు రోడ్డు మీద పడతారు. ఏమే ఉంటాయి పోస్ట్ కాలనీ. మేము తెలుగుదేశం పార్టీ అధికారులు సిమెంట్ రోడ్ వేసాం, దాని మీద ఫుట్పాత్ వేసాం, ఫుట్పాత్ మీద టైల్స్ వేసినాం. వ్యాపారస్తులు కానీ అంగళ్ళ వాళ్ళు కానీ ఎవరైతే దాని మీద విమర్శలు తీస్తూ ఉన్నారో బ్రహ్మాండంగా ఉంటారు. అటువంటి వెసులుబాటు ఎవరైనా కలిగించాలి. ఆ రోడ్లు ఇంతవరకు మనకు బిల్లులు ఇవ్వలే. ఆ రోజు నంద్యాలలో ఎక్కడ కూడా మెయిన్ రోడ్స్ ఎక్కడ కూడా సిమెంట్ ఉండాలి. గవర్నమెంట్ సీట్ కానీ స్టేషన్ కానీ బస్ స్టాండ్ మీద తీసుకుంటే బొమ్మల సత్రం వరకు సిమెంట్ రోడ్ ఇస్తాం. మీరు యా రోడ్ చూసేయండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి నేను ఛాలెంజ్ చేస్తాను, పద్మావతి నగర్, శ్రీనివాస నగర్లో ఈ 2 రోడ్లు కూడా మీరు సిమెంట్ రోడ్ వేయాలి. అప్పుడు మీరు పనిచేశారనిపించుకుంటే అవుతుంది. ముందైనా ఆర్ఆర్ దగ్గర మెడికల్ కాలేజ్ పని ఎంతవరకు వచ్చిందని చూద్దామని పోయినా జయచంద్ర రెడ్డి కూడా చనిపోయినాడు. పాపం పరామర్శిస్తామని పోతే అసలు ఆడ కూర్చొని మాట్లాడితే 5 నిమిషాలు అయితే ఊరికి రానికి దాదాపు అరగంట పట్టింది. ఎంత దారుణమైన రోడ్లు ఉన్నాయంటే నాకు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
ఆ రోజుల్లో కూడా ఈ గుంతలను మీరు ఎంత సీనియర్ జర్నలిస్ట్ లేనప్పుడు ఆ రోజు గుంతలు కూడా లెక్కలు పెట్టాము. ఈయన ప్రధానమంత్రి గారు నియోజకవర్గం విద్యాలయ నియోజకవర్గంలో ఈ రకమైన దుస్థితి పరిస్థితి ఉంది, దేశంలో ఏ పరిస్థితి ఉంటుందని చెప్పి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 17వ తేదీ ఇక్కడికి వస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నేను అడిగినారు ఏం పని నాకైతే జ్ఞాపకం లేదు, కానీ ముఖ్యమంత్రి గారు నిజానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేయాలా అని చెప్పి మెమోరాండం ఇచ్చారు. ఒక పని ఏమైంది చెప్పండి, టైల్స్ వేసినామయ్యా కాలువల మీద, ఇప్పుడు ఫుట్పాత్ మీద ఎవరైతే ఉన్నారో జీవన గడుపుతున్నారో వాళ్ళు ప్రమాణం గడుపుతాడు. మీరు ఒక్క పని కూడా చేయకపోయి పొంగిపోతా ఉంది. ఆవేదన ఉండదండి. పటిదారికి దీపముని వై రాష్ట్రమునే నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడు వెయ్యాలి. నువ్వు ఒక్కడే వేల సైన్యమై పన్నావు చంద్రన్నాటి. Not everyone in life has got a halo. I'm standing in the red inside a payphone. Just wanna break, no, I'm not gonna give in. Take a last shot, Michael J. Win. No, I'm not a robot, I'm in my own skin. Never get lost when thoughts pull you in. I miss the old you, we died with a purpose. All the energy around me felt nervous, scared I would pop out fast to the surface. Had to cut it off before you made me worthless. Torn apart, I've been torn and scarred. I had to give an art, but now I'm thinking smart. I'm keeping up my guard, I'm hiding every card. I wrote a flush of left, you never know what's hard. With a back to the mat, gonna see where I'm at. I'ma fight like a man, I'm a piece of that. They can never be me, nice try, but they'll see I achieve everything while they stay salty. అన్నపూర్ణ మాతనే నీ బుద్ధములు మోసాయే వారు. I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know the